అందాల పోటీలకు భాగ్యనగరం సుందరంగా ముస్తాబైంది. మే 7 నుంచి జూన్ 2 వరకు నిర్వహించే ఈవెంట్లో పాల్గొనేందుకు విశ్వ సుందరీలు విశ్వ నగరానికి చేరుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు సమయం వచ్చేసింది. ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పోటీలు జరిగే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల నుంచి వస్తున్న ముద్దుగుమ్మలకు సాంప్రదాయబద్ధంగా వెల్కమ్ చెప్తున్నారు. దేశ విదేశీ ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతున్నారు. ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మే 7వ తేదీన ప్రారంభమై జూన్ 2 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 120 దేశాలకు చెందిన సుందరిమణులు హైదరాబాద్ కు రానున్నారు. అయితే ఇప్పటికే పలు దేశాలకు చెందిన వారు నగరానికి చేరుకున్నారు. మిస్ ఫ్రాన్స్ అగాదా లోకాయిడ్ నగరానికి వచ్చారు. ప్రభుత్వ అధికారులు అగాదా లోకాయిడ్ మిస్ ఫ్రాన్స్ ను గ్రాండ్ ట్రెడిషనల్ గా స్వాగతించారు. ఐరన్ గాసా సెర్రా, క్వాన్నా లియానా రతన్ ఫోల్ పీటర్స్, అనాప్లిస్ పీక్ ప్రెస్ డి అల్బా, సుసానా టిక్సిరా ఫెర్రాజ్లకు సాంప్రదాయబద్ధంగా వెల్కమ్ చెప్పారు. పోర్చుగల్ కు చెందిన మారియా అమాలియో ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకువా అటు ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ తో పాటు బాలీవుడ్ నటుడు సోను సూద్ ను ఘనంగా స్వాగతించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న కంటెస్టెంట్లతో పాటు అతిథుల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. గొప్ప సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దృష్టికి తేవడం కోసం సుమారుగా ప్రపంచ దేశాల నుంచి 3000 మంది మీడియా వాళ్ళు వస్తారు. అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వస్తారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈవెంట్ను కూడా ప్రపంచం వీక్షిస్తూ ఉంటుంది. అందాల పోటీల ద్వారా ప్రపంచంలో గొప్ప దేశం ఉంది భారతదేశం, అందులో తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది. ఇంత గొప్పగా ఉందా అనేది ప్రపంచానికి తెలియచెప్పడం ద్వారా ప్రపంచ పర్యాటకుల్ని తెలంగాణకు హైదరాబాద్కు రప్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. బేసిక్గా విదేశాల నుంచి వస్తున్న మిస్ వరల్డ్ అతిథులకు శంషాబాద్ విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. డప్పు చప్పుళ్లతో ముందుకు సాగుతున్న కళాకారులు, 4 యువతులు నృత్యం చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన వ్యాన్ వరకు తోడ్కొని తీసుకొచ్చారు. స్వాగతం పలికి అనంతరం వారిని హోటళ్లకు తరలించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలను హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ కు తీసుకువెళ్లి అక్కడ వారికి ఆతిథ్యం ఇస్తున్నారు. 5 నక్షత్రాల హోటల్లో అందాల భామలకు వసతి సౌకర్యాలు కల్పించారు. హోటల్లో సుందరిమణులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను హోటల్ సిబ్బంది సమకూర్చారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను, ప్రఖ్యాత కట్టడాలను చూడనున్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ వారి షెడ్యూల్ ను విడుదల చేశారు. మే 13వ తేదీన చార్మినార్, చౌముల్లా ప్యాలెస్, శాలిబండ ప్రాంతాలను సందర్శిస్తారు. మే 18న బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, జూన్ 2వ తేదీన రాజ్ భవన్ ను సందర్శించనున్నారు. వీరు పర్యటించే ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి డ్రోన్స్ ఎగరవేయకూడదని కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. వారి భద్రత దృష్ట్యా ఆ ప్రాంతాల్లో పోలీస్ కంట్రోల్లో ఉంటుందన్నారు.